హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 2022లో విడుదలైన ద వన్ అనే రష్యన్ సర్వైవల్ థ్రిల్లర్ మూవీ ఎక్స్ప్లెనేషన్ ని చూడబోతున్నాం. యూజువల్లీ ఈ బస్సెస్, ప్లేన్స్ లాంటి ప్లేసెస్ లో మనం చాలా రకాల ప్రజల్ని చూస్తాం. కొంతమంది వాళ్ళ ఫ్యామిలీని కలవడానికి కొండంత ఆశతో వెళ్తూ ఉంటారు. మరికొందరు వాళ్ళ ఫ్యామిలీతోనే హ్యాపీగా ట్రావెల్ చేస్తూ ఉంటారు. అలా చిన్న పెద్ద అని ఎంతో మంది వేల కలలతో ఎక్కిన ఒక ప్యాసింజర్ ట్రైన్ ఆకాశం మధ్యలోనే యాక్సిడెంట్ అయి ఏదో ఒక మారుమూల అడవి మధ్యలోకి వెళ్లి క్రాష్ అయి ముక్కలైపోతే ఏం జరుగుతుంది? అసలు లోపలున్న ప్యాసింజర్స్ బ్రతికే అవకాశమైనా ఉందా? ఎవరైనా బై ఛాన్స్ జస్ట్ మిస్ లో బ్రతికినా రెస్క్యూ టీం వచ్చి వాళ్ళని కాపాడేంత వరకు భయంకరమైన అడవి మృగాలు తిరుగుతున్న ఫారెస్ట్ లో వాళ్ళు తప్పించుకు ఉండగలరా? ఆఖరికి ఈ క్రాష్ లో నుంచి ఎంతమంది బయటపడతారు, ఎలా ఇక్కడ నుంచి తప్పించుకుంటారనేది ఈ సినిమా స్టోరీ లైన్. వీడియో స్టార్ట్ చేయడానికి ముందు మీరు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ఓపెన్ చేస్తే మనకి ఈ సినిమా కథ 1981లో జరుగుతున్నట్టు చూపిస్తారు. ఈ అమ్మాయి పేరు లరిసా. ఈ సినిమా హీరోయిన్ ఎయిర్పోర్ట్ లో తన ఫ్లైట్ కోసం వెయిట్ చేస్తూ ఉండగా అక్కడికి ఒక పైలట్ వచ్చి సడన్ గా మీరు మాస్కోకి వెళ్లే ఫ్లైట్ కోసం వెయిటింగ్ అని అడుగుతాడు. లరిసా లేదని చెప్తే ఇతను ఓ వాట్ బ్యాడ్ లక్, నేను ఆ ఫ్లైట్ పైలట్ ని, మీకు ఎగిరేటప్పుడు కాక్పిట్ నుంచి వ్యూ ఎంత అందంగా ఉందో చూపించేవాడిని, ఎప్పుడు కూడా వస్తారా, ప్రపంచం మొత్తం చూపిస్తానని ఫ్లర్ట్ చేయడానికి ట్రై చేస్తే ఓ వావ్, నేనెప్పుడో చిన్నప్పుడు ఇలానే ఏ పైలటో లేక షిప్ కెప్టెనో వచ్చి నన్ను ప్రపంచం చివరికి తీసుకువెళ్తానని అడుగుతాడు. నేను ఓకే చెప్పి వరల్డ్ మొత్తం ట్రావెల్ చేస్తానని కలలు కనేదాన్ని. ఆ కళ ఇప్పుడు నెరవేరుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. అయినా మీకు ఓకే చెప్పాలని నాకు ఆసున్నా, దానికి నా భర్త ఒప్పుకుంటాడో లేదో తెలియట్లేదే అని వెనకున్న తన హస్బెండ్ ని చూపిస్తుంది. ఇతనే ఈ సినిమా హీరో, పేరు స్కై. ఫ్లర్ట్ చేసిన పైలట్ తను మ్యారీడ్ అని తెలియగానే ఎంబారస్ అయ్యి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. లరిసా ఆ పైలట్ ని అలా ఆట పట్టించడం చూసి మనం తను ఎంత చలాకీ అని అమ్మాయి అర్థం చేసుకోవచ్చు. ఇంతలోనే స్కై అక్కడికి వచ్చి తను నవ్వడం చూసి మళ్ళీ ఏ తింగరతనం చేసావని అడిగితే లరిసా నేనేం చేసా, అయినా నువ్వు నన్ను ఒంటరిగా వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోయావని అడుగుతుంది. ఆల్రెడీ ఫ్లైట్ లేట్ కదా, ఆకలిస్తుందేమో అని నీకు తినడానికి ఫుడ్ తీసుకురావడానికి వెళ్ళానని చెప్తూ కొనుక్కొచ్చిన ఫుడ్ చాలా ప్రేమగా తనకిస్తాడు. ఫైనలీ ప్లేన్ ఎక్కడానికి వీళ్ళిద్దరూ కూడా ప్యాసింజర్స్ అందరితో కలిసి వరాసగా నిల్చునున్నప్పుడు వెనకొకతను ఊపిరాడకుండా అలసిపోయేలా పరిగెడుతూ వస్తాడు. అబ్బా లక్ అంటే నాదేరా చిన్న, ఆల్రెడీ 4 hours లేట్, ఇప్పటికీ మీ ప్లేన్ టేక్ ఆఫ్ అయి డెస్టినేషన్ ని రీచ్ అయిపోయింటుంది సార్ అని ఆ టాక్సీ డ్రైవర్ ఎంత చెప్పినా పట్టించుకోకుండా వచ్చా. చూడు ఫ్లైట్ నా రాక కోసమే డిలే అయినట్టుందని గర్వంగా చెప్తాడు. ఈయనేదో పని మీదే ఊరుకొచ్చినట్టున్నాడు. నా భార్య కొడుకుని చూసి ఎన్నాలైందో, నా కోసం ఇద్దరు వెయిట్ చేస్తుంటారు, ఈ రోజు రాత్రి వాళ్ళని మీట్ అవ్వబోతున్నానని చాలా సంతోషంగా తన ఫ్యామిలీ ఫోటోని లరిసా ఇంకా స్కైకి చూపిస్తాడు. కట్ చేస్తే మరోవైపు ఎయిర్పోర్ట్ కంట్రోల్ రూమ్ లో పనిచేసే ఎంప్లాయీస్ వాళ్ళ డెస్క్ లో కూర్చుంటూ హాయ్ హలో హౌ వాస్ యువర్ డే అని క్యాషువల్ గా మాట్లాడుతుంటారు. యాక్చువల్లీ ఇది 1980s కదా. ఈ ఎయిర్పోర్ట్ ఏ ప్రదేశంలో ఉందో అక్కడ చుట్టూ మిలిటరీ బేసెస్ ఉండడం వల్ల పైన ఎల్లప్పుడూ మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్స్ తిరుగుతూ ఉంటాయి. సో ప్రోటోకాల్ ప్రకారం ప్రతి ప్లేన్ టేక్ ఆఫ్ అవ్వడానికి ముందు వీళ్ళు ఈ ఎయిర్ ప్లేన్స్ అన్ని ఇక్కడ నుంచి బయలుదేరి ఏ ఊర్లోకి వెళ్తున్నాయో ఆ ఎయిర్పోర్ట్ లో కంట్రోల్ రూమ్స్ కి ముందే తెలియపరచాలి. అప్పుడే ఎయిర్వేస్ లో ఏ యాక్సిడెంటో జరగకుండా వీళ్ళు సరిగ్గా ట్రాఫిక్ ని మెయింటైన్ చేయగలరు. అలా ఒక ఆఫీసర్ డాక్యుమెంట్ చదువుతూ హీరోయిన్ లరిసా వాళ్ళ ఫ్లైట్ 4 hours డిలే అయి ఇప్పుడే బయలుదేరుతుందని వాళ్ళకి చెప్పేశారా అని ఇంకో ఆఫీసర్ ని అడుగుతాడు. కానీ ఈయన ఏ ఆఫీసర్ నైతే అడిగాడో అతను వేరే పని మీద ఎప్పుడో ఆ రూమ్ నుంచి వెళ్ళిపోయి ఉంటాడు. అండ్ అది ఈ ఆఫీసర్ గమనించకపోవడం వల్ల ఇక్కడ ఒక మిస్కమ్యూనికేషన్ జరుగుతుంది. మరోవైపు ప్యాసింజర్స్ అందరూ ప్లేన్ లోకి ఎక్కి కూర్చుంటారు. వాళ్ళలో ఒక చిన్న పిల్ల తన అమ్మ దగ్గర ఫస్ట్ టైం ఫ్లై చేసినప్పుడు నీకు కూడా ఇలానే భయమేసిందా అమ్మ అని అడిగితే ఆవిడ అఫ్ కోర్స్ భయమేసింది, కానీ నువ్వు చాలా స్ట్రాంగ్ కదా, ఇదిగో ఈ టెడీ బేర్ పట్టుకో నీకే భయమో ఉండదని ఇస్తుంది. అట్ ద సేమ్ టైం మన హీరో స్కై లరిసా మన సీట్స్ ఇక్కడున్నాయని పిలిస్తే ఆ వద్దు అక్కడ నాయిస్ ఎక్కువగా ఉంది ఇక్కడ కూర్చుందామని లరిసా వెనక ఖాళీగా ఉన్న 2 సీట్లలో స్కైతో పాటు కూర్చుంటుంది. సరిగ్గా అప్పుడే ప్యాసింజర్స్ అందరినీ సీట్ బెల్ట్స్ పెట్టుకోమని అనౌన్స్మెంట్ చేస్తారు. కానీ లరిసా సీట్ బెల్ట్ పెట్టుకుంటే నేను పడుకోలేనని క్యూట్ గా బిహేవ్ చేయడంతో ఇప్పుడే ఇద్దరికి కొత్తగా పెళ్ళైంది కదా. వెంటనే స్కై సరే అయితే నేను నిన్ను గట్టిగా పట్టుకుంటానని అనగాని లరిసా కూడా నవ్వుతూ చాలా గట్టిగా పట్టుకోవాలి ఓకేనా అని ఇద్దరు రొమాన్స్ చేస్తారు. టేక్ ఆఫ్ అయిన ప్లేన్ హాయిగా వెళ్తుంది. వీళ్ళు డెస్టినేషన్ ని ఆల్మోస్ట్ రీచ్ అయిపోతారు. అంతా సవ్యంగా జరుగుతుంది, అందరూ హ్యాపీగా ఉన్నారనుకుంటాం. కానీ ఇక్కడ ఈ సినిమాలోని పెద్ద ట్విస్ట్, వీళ్ళ పైలట్ వెదర్ బాగోలేకపోవడం చూసి వెంటనే కంట్రోల్ రూమ్ ని కాంటాక్ట్ అయ్యి మేము ఫ్లైట్ ఇంత ఎత్తుగా కాకుండా కొంచెం కిందకి దించి నడపడానికి పర్మిషన్ కావాలని అడగడంతో వీళ్ళు కూడా ఓకే అనే గ్రీన్ సిగ్నల్ ఇస్తారు. కానీ ఇక్కడ ఈ పైలట్ మెల్లగా ఫ్లైట్ దించుతున్న ఈ సమయంలో ముందు మేఘాలు మబ్బు చేసి ఉండడం వల్ల ఎదురుగా వస్తున్న మిలిటరీ ఎయిర్ప్లేన్ కంటికి కనిపించకపోవడంతో యాక్సిడెంటలీ 2 ప్లేన్స్ గుద్దుకుంటాయి. అంతే ఒక్కసారిగా ప్లేన్ మొత్తం షేక్ అవుతూ ఒక సైడ్ కి వాలిపోయి ప్యాసింజర్స్ అందరూ టెన్షన్ పడుతుంటారు. ఏరోస్టెస్ అందరినీ కామ్ గా ఉండమని చెప్తుంది. కానీ ఇంతలోనే బయట నుంచి ఏదో ఎక్స్ప్రెషన్ జరుగుతున్నట్టు ఒక పెద్ద సౌండ్ వినిపిస్తుంది. లోపలున్న ప్యాసింజర్స్ రియాక్ట్ అయ్యే లోపే ఇంజిన్ కి నిప్పంటుకుని ప్లేన్ డోర్ కూడా ఓపెన్ అయిపోవడంతో ఏరోస్టెస్ తో సహా ఆ ప్లేస్ కి దగ్గరగా ఉన్న వాళ్ళందరూ బయటకు కొట్టుకుపోతారు. కొన్ని సెకండ్స్ లోనే ప్లేన్ ముక్కలుగా ఊడిపోవడం మొదలవుతుంది. అందులోనూ మన హీరోయిన్ లరిసా అయితే సీట్ బెల్ట్ కూడా పెట్టుకోలేదు కదా. పాపం తను అటు ఇటని
టైర్ స్వింగ్ అయి ప్లేన్ లో కొట్టుకుంటుంది. అయినా ఈ సిచ్యువేషన్ లో కూడా హీరో స్కై ఫస్ట్ థాట్ ఎలా అయినా లరిసాని పట్టుకుని తనని సేవ్ చేయాలన్నది. కానీ ఎంత ట్రై చేసినా అతని ప్రయత్నం ఫలించదు. ఆల్మోస్ట్ స్కై లరిసా చేతిని పట్టుకున్నాడన్న టైంకి అన్ఫార్చునేట్లీ ఆ ప్లేన్ ఏకంగా 2 ముక్కలుగా ఇరిగిపోయి హీరో ఒక పార్ట్ లోను హీరోయిన్ ఇంకో పార్ట్ లోనే ఇరుక్కుని విడిపోతారు. మీద నుంచి స్పీడ్ గా కింద పడుతున్న సగం ప్లేన్ లో లరిసా ఎలాగోలా పోరాడి ఒక చైర్ లో కూర్చుని త్వరగా సీట్ బెల్ట్ పెట్టుకుంటుంది. కొన్ని సెకండ్స్ లోనే తనున్న ఈ ప్లేన్ పార్ట్ ఒక పెద్ద అడవి మధ్యలో క్రాష్ అవుతున్నట్టు మనకు చూపిస్తారు. ఎంతమంది చనిపోయారు, ఎవరు బ్రతికారో చెప్తారనుకుంటే ఇక్కడ కట్ చేసి మనకు ఒక ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. సరిగ్గా 1 year ముందు చదువు కోసమని ఫారిన్ వెళ్లి రిటర్న్ వచ్చిన లరిసా ఎయిర్పోర్ట్ లో తనని పికప్ చేసుకోవడానికి వచ్చిన స్కైని చూసి షాక్ అయి, ఏంటి నేను ఇంకా గుర్తున్నానా, ఈ పాటికి నన్ను మర్చిపోయి కొత్త గర్ల్ ఫ్రెండ్ వెతుక్కుని ఉంటావనుకున్నాని అని ఆటి పట్టిస్తుంది. స్కై నవ్వుతూ ఈ 1 year మొత్తం నీ మెమరీస్ లోనే గడిపా, అలా ఎలా మర్చిపోతానని లరిసాని తన కార్ దగ్గరికి తీసుకువెళ్తాడు. అది చూసిన తను, నేను లేనప్పుడు స్మగ్లింగ్ ఏమైనా చేసావేంట్రా, ఇంత కాస్ట్లీ కార్ కొన్నావని అడిగితే, లేదులే మా అమ్మ గిఫ్ట్ ఇచ్చిందని చెప్పి వీళ్ళిద్దరూ స్ట్రైట్ గా వాళ్ళ సీక్రెట్ ప్లేస్ కి వెళ్తారు. అక్కడికి వెళ్లి ఆ అందమైన సీనరీ చూస్తూ సడన్లీ లరిసా, నాకు స్మోక్ చేయాలనిపిస్తుంది, వెళ్లి సిగరెట్ కొనుక్కొస్తావా అని అడగడంతో తన మాటే శాసనమని బ్రతికి స్కై ఓకే అని చెప్పి బయలుదేరతాడు. కానీ రిటర్న్ వచ్చి చూసేసరికల్లా లరిసా బిల్డింగ్ మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. వెంటనే తనని కాపాడి ఏమైంది, ఏం చేస్తున్నావని స్కై మందలిస్తే, లరిసా చదువుకోవడానికి ఫారెన్ వెళ్ళింది కదా, అక్కడ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఫెయిల్ అయిపోయానని ఏడుస్తుంది. విషయం అర్థం చేసుకున్న స్కై వెంటనే తనని ఓదారుస్తూ, నన్ను క్షమించు, నేను నీతో రావాల్సింది, అక్కడ ఒంటరి తనివే నువ్వెంత కష్టపడ్డావు, కానీ ఇప్పటికీ ఏం లేట్ అయిపోలేదు, మనమిద్దరం కలిసి కష్టపడితే ఏదైనా సాధించగలమని తనని బాగా ఎంకరేజ్ చేసి తను నార్మల్ అయ్యాక తీసుకువెళ్లి ఇంట్లో డ్రాప్ చేస్తాడు. ఆ రోజు రాత్రి హీరోయిన్ వాళ్ళ అమ్మ కూడా ఆ కాలేజ్ కాకపోతే ఏంటి, మా ఊర్లోని కాలేజ్ లో చదువుకోవచ్చులే అని తనకి సపోర్ట్ చేయడంతో ఫైనలీ లరిసా కాలేజ్ జాయిన్ అవుతుంది. ఇలా కొన్నాళ్ళు గడుస్తుంది. మనకి హీరో వాళ్ళ ఫ్యామిలీని చూపిస్తారు. హీరో స్కై వాళ్ళ అమ్మ చాలా స్ట్రిక్ట్. అతన్ని చూడగానే నువ్వు పెళ్లి చేసుకుంటానని అంటున్నావు, కానీ రోజు నీకు నీ బెల్ట్ ఎక్కడుందో కూడా నేనే చెప్పాలి, మోరోవర్ ఇటు చూడరా కన్నా నువ్వెంత హ్యాండ్సమ్ గా ఉన్నావు, కానీ ఆ లరిసా తెల్లగా సన్నగా అసలేం బాగుందిరా, అది అమ్మాయి అంటే నాలా నీ అత్తలా పెద్దమ్మలా బొద్దుగా బలంగా ఉండాలి, అప్పుడే మన నెక్స్ట్ జనరేషన్ కూడా మనలా అందంగా ఉంటారు, ఇవన్నీ జెనెటిక్స్ రా, ఇగ్నోర్ చేయలేని విషయాలు, సో నా మాట విను, అంతా నీ మంచికే, నేను నీకు హాస్పిటల్లో ఇంటర్న్షిప్ అరేంజ్ చేసా, వెళ్ళి అక్కడ ప్రాక్టీస్ మొదలు పెట్టని చెప్తుంది. నువ్వు తీసుకున్న డిసిషన్స్ ని నా లైఫ్ మీదకి రుద్దకమ్మా, నా లైఫ్ లో నేనేం చేస్తానో నేనే డిసైడ్ చేస్తానని స్కై అంటే అతని మదర్ కి కోపం వచ్చి, సరే అయితే నీకు ఇష్టం వచ్చింది చేసుకో, కానీ నా కారు నా డబ్బుతో వద్దు ఓకేనా అని బెదిరించేలా అడగడంతో స్కై కూడా పంతానికి వచ్చి ఓకే నాకు ఇవేవి వద్దని ఒప్పుకుంటాడు. నెక్స్ట్ డే అతను లరిసా కాలేజ్ లో ఉంటే డైరెక్ట్ గా తన క్లాస్ కి వెళ్లి అందరి ముందు విల్ యు మ్యారీ మీ అని ప్రపోజ్ చేయడంతో స్టూడెంట్స్ అందరూ షాక్ లో చూస్తుంటారు. లరిసా అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అక్కడ నుంచి వీళ్ళిద్దరూ బయటకు వచ్చి, పెళ్లికైతే నేను ఒప్పుకున్నాను, కానీ ఆ తర్వాత మనం ఎక్కడుంటాం, ఏం చేస్తామని అడిగితే, నా గ్రాండ్ మా చనిపోవడానికి ముందు నాకు తన ఫ్లాట్ ఇచ్చింది, అందులో ఉందాం, మనమిద్దరం చదువు కంటిన్యూ చేద్దాం, ఎక్కువ ఆలోచించుకు, నేను డే టైమ్ లో కాలేజ్ కి వెళ్తా, నైట్ టైమ్ లో వర్క్ చేస్తా, ఫస్ట్ లో కొంచెం కష్టంగానే ఉంటుంది, బట్ ఆ తర్వాత అంతా సెట్ అయిపోతుంది, అలాగే నేను మా అమ్మ కార్ డబ్బు ఏవి యూజ్ చేయనని చెప్తాడు. అది విన్న లరిసా వెంటనే ఫ్రీజ్ అయి, ఏంటి నీ దగ్గర డబ్బు కారేం లేదా, ఈ విషయం ముందెందుకు చెప్పలేదు, ఇలా అయితే నేను నిన్నెందుకు పెళ్లి చేసుకుంటానని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతూ సడన్ గా వెనక్కి తిరిగి, ఏంటి షాక్ అయిపోయావా, ఊరికే ప్రాంక్ చేసా, నమ్మేశావు కదా, అసలు నీ ఫేస్ చూసుండాలి అని తెగ నవ్వుతుంది. ఇలా చాలా రోజులు గడుస్తుంది. వీళ్ళిద్దరూ అనుకున్నట్టే పెళ్లి చేసుకుని సంతోషంగా బ్రతకడం మొదలు పెడతారు. ఒక రోజు లరిసా వాళ్ళ ఫ్యామిలీ వీళ్ళింటికి డిన్నర్ కోసం వచ్చాక హీరోయిన్ వాళ్ళ మదర్ స్కై దగ్గర మీ అమ్మతో మాట్లాడుతున్నావా అని అడిగితే, లేదు వాళ్ళతో కమ్యూనికేషన్ కట్ చేసేసానని హీరో చెప్తాడు. దానికి హీరోయిన్ అమ్మ, అలా ఉండకూడదు స్కై, తను నీ గురించి చాలా వరి అవుతుంది, నీకు ఫోన్ చేయలేక మాకు కాల్ చేసి నువ్వెలా ఉన్నావో అడిగిందని చెప్తుంది. అలాగే మేము కొన్నాళ్ళలో ఫ్యామిలీ ట్రిప్ వెళ్ళబోతున్నాం, మీకు మనీ ప్రాబ్లం ఉందని తెలుసు, సో మేము మీకోసం ఒక హనీమూన్ ట్రిప్ ప్లాన్ చేసామని చెప్తుంది. అయినా స్కై వెంటనే, మాకు మనీ ప్రాబ్లం ఏం లేదు, మా దగ్గర ఎంత అవసరమో అంతుంది. మోర్ ఓవర్ మేము ఆల్రెడీ హనీమూన్ కి ఎక్కడికి వెళ్లాలో ప్లాన్ చేసేసాం, అది చాలా అందమైన అడవి, మీరు వినే ఉంటారని ప్లేస్ గురించి చెప్తే, ఏంటి ఫారెస్టా, అడవిలో దోమలు పెంచడానికి వెళ్తున్నారా ఏంటని హీరోయిన్ అమ్మ కమెంట్ చేస్తుంది. ఇంకో సీన్ లో లరిసా ఇంకా స్కై ఒక మూవీ చూడడానికి వెళ్తారు. ఆ మూవీలో హీరోయిన్ ఒక ప్లేన్ క్రాష్ నుంచి సర్వైవ్ అయి ఫారెస్ట్ లో ఇరుక్కుంటుంది. దాన్ని స్కై చాలా ఇంట్రెస్ట్ గా చూస్తున్నా లరిసా మాత్రం, ఇదేం లాజిక్లెస్ మూవీ రా బాబు, నిజ జీవితంలో ఇలాంటివేం జరగవని నవ్వుతుంది. బట్ స్కై పోస్టర్ మీద బేస్డ్ ఆన్ రియల్ ఈవెంట్స్ అని ఉంది, ఇది నిజంగానే జరిగిందని అంటే, అదంతా నీలాంటి పిచ్చి ప్రజల్ని అట్రాక్ట్ చేయడానికి రాస్తారు, ప్రపంచంలో మిరాకల్స్ అంటే ఏం జరగవు స్కై, అయినా నెక్స్ట్ టైం నుంచి మూవీ నేనే సెలెక్ట్ చేస్తానని అంటుంది. ఇలా సినిమా పూర్తయ్యాక వీళ్ళిద్దరూ థియేటర్ నుంచి బయటకు వస్తారు. లరిసా, నేను వాష్రూమ్ కి వెళ్ళొస్తాను
వస్తానని చెప్తే స్కై ఓకే నేనక్కడ నిల్చుంటాను, నన్ను వెతుకుతూ వస్తావు కదా అని అడుగుతాడు. వస్తాలేరా బాబు అని హీరోయిన్ వెళ్లిపోయినా వెనక నుంచి స్కై ఇంకోసారి ఖచ్చితంగా నన్ను కనిపెడతావు కదా అని అడుగుతాడు. ప్రామిస్ గా కనిపెడతానని ఫ్లాష్ బ్యాక్ లో హీరోయిన్ చెప్పిన మరుక్షణం ఇక్కడ ప్రెసెంట్ టైం ఒక అడవి ప్రాంతం, చుట్టూ అంతా ప్లేన్ వ్రెకేజ్ మధ్యలో ఇరిగిపడ్డ ఒక ప్లేన్ ముక్కలో చిక్కుకునున్న హీరోయిన్ లరిసాకి మెలకు వచ్చినట్టు చూపిస్తారు. ఒక్క సెకండ్ కైతే తనకు అసలు ఏం జరిగిందో అర్థం కాదు. చుట్టూ చూస్తుంది, ఒక్క మనిషి కూడా కనబడడు. వెంటనే కాల్లో నుంచి భయంకరమైన పెయిన్ రావడంతో ఏంటని లరిసా కిందకి చూస్తే ఒక పెద్ద షార్ప్ అయిన ఐరన్ రాడ్ తన కాల్లో ఒక పక్క నుంచి గుచ్చుకుని మరోవైపు నుంచి బయటకొచ్చుంటుంది. ఇప్పుడు కదలాలన్నా ముందుకు నడవాలన్నా అది తీయడం తప్ప వేరే దారి లేకపోవడంతో లరిసా మెంటలీ తనకి తను ధైర్యం చెప్పుకుని ఇష్టదైవాలన్నీ మొక్కుతూ 2 చేతులతో ఆ రాడ్ పట్టుకుని మెల్లమెల్లగా బయటకు లాగుతుంది. ఈ సిచ్యువేషన్ లో తనకి ఎంత నొప్పిస్తుందో నేను స్పెసిఫిక్ గా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. భయంకరంగా అరుస్తూ ఎలాగోలా రాడ్ బయటకు తీసేస్తుంది. కానీ ఈ రాడ్ బయటకు తీయగానే గాయంలో నుంచి రక్తం దారలా కారుతూ లరిసాకి బాగా బ్లడ్ లాస్ అవుతుంది. త్వరగా తను తన స్కర్ట్ చింపి ఆ గాయం మీద కట్టువేసి సీట్ బెల్ట్ తీసి వెనక్కి తిరిగి స్కై ఎక్కడున్నావ్, ఎవరైనా ఉన్నారా, ఎవరైనా ఉంటే మాట్లాడండి లేచి కష్టంతో నడవడం స్టార్ట్ చేస్తుంది. కానీ ఆ అడవిలో తన అరుపులకి సమాధానం చెప్పేవాళ్ళు ఎవ్వరూ ఉండరు. వెనక ఒక అమ్మాయి కనిపించగానే తను ప్రాణాలతో ఉందేమో అని ఆశగా వెళ్లి చెక్ చేస్తే అన్ఫార్చునేట్లీ తను కూడా చనిపోయి ఉండడంతో పాపం ఏం చేయాలో తోచక హీరోయిన్ చాలా హోప్లెస్ గా ఫీల్ అవుతూ అక్కడే స్పృహ కోల్పోయి పడిపోతుంది. కట్ చేస్తే మనకి ఒక మిలిటరీ బేస్ ని చూపిస్తారు. ఒక హై ర్యాంకింగ్ సీనియర్ కమాండర్ ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేయమని చెప్పి ఒక జనరల్ కి ఈ కేసు అప్పగించి ఈ యాక్సిడెంట్ దేని వల్ల అయిందో ఎంత త్వరగా అయితే అంత మంచిది, కల్ప్రిట్ ని కనిపెట్టమని అంటాడు. దీంతో ఈ జనరల్ కూడా ఎఫిషియెంట్ గా వర్క్ స్టార్ట్ చేస్తాడు. 1980s లో రష్యాలోని గవర్నమెంట్ చాలా స్ట్రిక్ట్. ఇప్పుడు కూడా వీళ్ళు ఈ ప్లేన్స్ క్రాష్ అవ్వడానికి వేరే దేశాలు కారణమై ఉంటాయేమో అని అనుమానిస్తున్నారు. సో జనరల్ ఈ విషయం బయటకు తెలియకూడదని వెంటనే క్రాష్ అయిన ఏరియాలో ఎపిడమిక్ వచ్చిందని అనౌన్స్ చేసి సిటీకి వచ్చే రోడ్స్ అన్ని క్లోజ్ చేయిస్తాడు. జనరల్ ఆ ప్లేన్ ఏ చోట్ల పడిపోయిందో వెతకమని కొంతమంది సోల్జర్స్ ని పంపిస్తాడు. అలాగే క్రాష్ అయిన ప్లేన్ ప్యాసింజర్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి వాళ్ళు చనిపోయారని టెలిగ్రామ్స్ పంపిస్తారు. లరిసా వాళ్ళమ్మ అది చదివి తన కూతురు చనిపోయిందని తెలుసుకుని షాక్ అయిపోతుంది. ఇలా నెక్స్ట్ డే ఉదయం దోమ కుట్టడం వల్ల నొప్పికి మెలుకున్న లరిసా మీద నుంచి హెలికాప్టర్ వెళ్లే సౌండ్ వినిపించి తమని సేవ్ చేయడానికి రెస్క్యూ టీం వచ్చిందని కొండంత ఆశతో లేచొచ్చి నిజంగానే కాప్టర్ వెళ్లడం చూసి ఆ చనిపోయిన అమ్మాయి స్కార్ఫ్ తీసుకుని అక్కడ నుంచి పరిగెడుతూ ఎలాగోలా చెట్లు తక్కువగా ఉన్న ఒక ఖాళీ ప్లేస్ ని చేరుకుంటుంది. అక్కడ నుంచి ఆ స్కార్ఫ్ పైకెత్తి తిప్పుతూ నేనిక్కడే ఉన్నాను, హెల్ప్ హెల్ప్ అని లరిసా గట్టిగా అరుస్తుంది. హెలికాప్టర్ లో నుండి కింద ఫారెస్ట్ ని అబ్జర్వ్ చేస్తున్న ఒక ఆఫీసర్ ఒకతను ఇరికిపోయిన ప్లేన్ భాగాలు 7 కిలోమీటర్ ఏరియాలో స్ప్రెడ్ పడిపోయి ఉన్నాయి, మనం ఈ ప్లేసెస్ అన్ని చెక్ చేయాలని చెప్తాడు. ఈ సమయంలో వీళ్ళతో వచ్చిన ఒక ఫ్లైట్ మెకానిక్ కి కింద చెయ్యూపుతున్న హీరోయిన్ కనిపించి సార్ అక్కడ నాకు ఒక అమ్మాయి కనిపించింది, సర్వైవర్ అయి ఉంటుందేమో అని అనగాని ఛాన్సే లేదు, ఆ ఫ్లైట్ 5000 అడుగుల పైనుంచి పడింది, ఎవ్వరూ బ్రతికే అవకాశమే ఉండదు, మనం సర్వైవర్స్ ని వెతుకుతూ కాదు డెడ్ బాడీస్ ని వెతుకుతూ వచ్చాం, నువ్వు చూసిన ఆ అమ్మాయి పక్కనే మిలిటరీ బేస్ లో పనిచేసి కుక్ అయి ఉండొచ్చు, హెలికాప్టర్ ని చూసిన సంతోషంలో చెయ్యూపుంటుంది, సో పట్టించుకోకని అంటాడు. ఈ సీన్ చాలా ఫ్రస్ట్రేటింగ్ గా ఉంటుంది. కొంచెం ట్రై చేస్తుంటే వీళ్ళు లరిసాని అప్పుడే కాపాడుండేవాళ్ళు. పాపం లరిసా ఆ హెలికాప్టర్ వెళ్లిపోవడం చూసి చాలా నిరాశ చెందుతుంది. వీళ్ళు ప్లేన్ లోని ఒక పెద్ద భాగం క్రాష్ అయిన ప్లేస్ ని రీచ్ అక్కడ దారుణంగా చనిపోయి పడున్న ప్యాసింజర్స్ శవాలని రెస్క్యూ చేస్తుంటారు. జనరల్ వీళ్ళందరినీ కలిసి ఏ చోటు వదలకుండా అన్ని ప్లేసెస్ చెక్ చేసి ఎయిర్ప్లేన్ భాగాలన్నీ కనిపెట్టమని చెప్తాడు. ఇటు హీరోయిన్ వాళ్ళ అమ్మకి తన కూతురు చనిపోయిందని టెలిగ్రామ్ వచ్చింది కదా, తనకేం జరిగిందో తెలుసుకోవడం కోసం ఫ్యామిలీతో పాటు ఎయిర్పోర్ట్ కి వెళ్తుంది. కానీ ఇక్కడ ఎవరు ఎక్స్పెక్ట్ చేయండి ఏంటంటే గవర్నమెంట్ వాళ్ళు ప్లేన్ క్రాష్ లో లరిసా చనిపోయిందని కాదు, తను ఆ ప్యాసింజర్స్ అందరూ ఒక రోడ్ యాక్సిడెంట్ లో చనిపోయారని అనౌన్స్ చేస్తుంటారు. హీరోయిన్ వాళ్ళ అమ్మ నా కూతురికి ఏమైంది, తను ప్లేన్ లో వెళ్ళింది కదా, మరి రోడ్ యాక్సిడెంట్ ఎలా జరిగిందని అడిగితే రోడ్ యాక్సిడెంట్ కాకపోతే ఫ్లైట్ యాక్సిడెంటా, మన కంట్రీలో అలాంటివేం జరగవని ఆ లేడీ వాదిస్తుంది. రోజులు గడుస్తున్నాయి. లరిసా ఫారెస్ట్ లో సర్వైవ్ అవ్వడానికి చాలా కష్టపడుతుంది. లరిసా చేతిలో ఒక కర్ర పట్టుకుని పనికొచ్చేటట్టు ఆ ప్లేస్ లో ఏమైనా దొరుకుతుందని చెక్ చేస్తూ ఉంటే తన దురదృష్టం సడన్లీ ఎదురుగా ఒక పులి కనిపిస్తుంది. అంతే, హీరోయిన్ ఆ పులికి విందు భోజనం అయిపోతుందనుకుంటే లకీలీ టైం కి అటువైపు ఒక హెలికాప్టర్ పాస్ ఆ సౌండ్ కి డిస్ట్రాక్ట్ అయిన పులి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఇంతసేపు భయంలో బుర్ర పంచైన హీరోయిన్ కి ఇప్పుడు కానీ పోయిన ప్రాణం మళ్ళీ తిరిగి రాదు. గట్టిగా ఊపిరి తీసుకుంటూ అలా ఆ ప్లేస్ లోనే కూర్చుండిపోయిన తను కింద ఒక టెడీ బేర్ ఉండడం చూసి ఎమోషనల్ సపోర్ట్ కి తన్ని పట్టుకుంటుంది. స్టార్టింగ్ లో ఒక చిన్న పిల్ల ప్లేన్ ఎక్కడానికి భయపడితే వాళ్ళ అమ్మ తనకిచ్చింది కదా, ఆ బొమ్మే ఇది. పాపం ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ ఇద్దరు చనిపోయారు. ఇక్కడ ఒంటరిగా కూర్చుని నెక్స్ట్ ఏం చేయాలా అని ఆలోచిస్తున్న హీరోయిన్ లరిసా తను ప్రాణాలతో బ్రతికినట్టు తన భర్త స్కై కూడా తప్పించుకునే అవకాశం ఉందని ఆలోచించి అతన్ని వెతుక్కుంటూ వెళ్లాలని డిసైడ్ అవుతుంది. కానీ ప్లేన్ ఎటువైపు వెళ్లి పడిందో అర్థం కాక ఆలోచిస్తూ ఉన్నప్పుడు
లారిసాకి ఫ్లైట్ లో తన హస్బెండ్ స్కై వాళ్ళ వెస్ట్ డైరెక్షన్ లో వెళ్తున్నారని చెప్పడం గుర్తుకొస్తుంది. సో అటువైపే వెళ్లాలని అనుకున్న ఈ ఫారెస్ట్ లో డైరెక్షన్ ఎలా తెలుస్తుందని తను ఏం అర్థం కాక కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నప్పుడు సడన్లీ వీళ్ళు క్యాంపింగ్ కి వెళ్ళినప్పుడు స్కై తనకి ఒక ట్రిక్ నేర్పించుంటాడు. అది గుర్తుకొస్తుంది. ఒక నీడిల్ ని తీసుకుని వాళ్ళ డ్రెస్ లో బాగా రబ్ చేసి నీటిలో ముంచి ఒక ఆకు మీద పెడితే అది నార్త్ డైరెక్షన్ ని పాయింట్ చేస్తుందని అతను డెమో చూపించడం ఆలోచించిన లారిసా తను చేతిలో పట్టుకున్న టెడీ బేర్ కున్న బ్యాచ్ తీసి ఆ పిన్ ని స్ట్రైట్ చేసి స్కై చెప్పినట్టు ఆ స్టెప్స్ ని అలానే ఫాలో అవుతుంది. ఎక్స్పెక్ట్ చేసినట్టే నీడిల్ నార్త్ ని పాయింట్ చేయగానే లారిసా స్కై ను జీనియస్ రాని తెగ సంతోషపడుతుంది. బట్ వెళ్లిపోవడం అంటే ఇలా చెయ్యొప్పుకుంటూ బయలుదేరలేదు కదా, దానికి కొన్ని ప్రిపరేషన్స్ చేయాలి. చలి ఎక్కువగా ఉండడంతో టెంపరేచర్ నుంచి తప్పించుకోవడానికి ఆ చనిపోయిన అమ్మాయి కోట్ తీసుకోవడం, దారిలో దాహం వేస్తే నీళ్ళవసరం ఉంటుంది కదా, అందుకని దొరికిన ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకుని పక్కనే ఉన్న నదిలో నుంచి నీళ్లు పట్టుకుంటుంది. ఆ తరువాత చేతిలో ఒక కర్ర పట్టుకుని గాయపడ్డ తన కాళ్ళతో మెల్లమెల్లగా నడవడం మొదలుపెట్టిన లారిసా ఆగకుండా ఎన్నో గంటలు ప్రయాణిస్తుంది. అట్ ద సేమ్ టైం మిలిటరీ వాళ్ళు కూడా వాళ్ళ డాగ్స్ తో పాటు ప్యాసింజర్స్ బాడీస్ ఇంకా ప్లేన్ పార్ట్స్ కోసం అడవిలోనే తిరుగుతూ ఉంటారు. కొండల్లాంటి ప్రదేశంలో పడిపడి లేచి నడుస్తున్న లారిసా ఆఖరికి ఈవెనైన ల్యాండ్ ని చేరుకుంటుంది. కాళ్ళకున్న ఈ గాయంతో అట్లీస్ట్ ఇప్పుడు నడవడమైనా తేలికవుతుందని తను సంతోషపడే లోపే ముందు పెట్టిన తన కాలు బురదలో అలా దిగిపోతూ ఉంటుంది. చూస్తే అదొక స్వాంప్. లారిసా ఎంతలా బయటకు వెళ్లడానికి కష్టపడుతుందో అంతే బలంగా ఆ బురద తనని లోపలికి లాక్కుంటూ ఉంటుంది. ఒక సిచ్యువేషన్ లో తన అలా స్వాంప్ లో మునిగి చనిపోతుందనుకుంటాం. కానీ అదృష్టవశార్థం ఎలాగో పక్కనే ఉన్న కొమ్మ తన చేతికంది. దాన్ని పట్టుకుని ఎంతో కష్టం మీద పాకురుకుంటూ ఎలాగోలా బయటకొస్తుంది. మరోవైపు ఈ ప్లేన్ క్రాష్ ఎందుకు జరిగిందో ఇన్వెస్టిగేట్ చేస్తున్న జనరల్ ప్యాసింజర్ ప్లేన్ ని ఢీ కొట్టిన ఆ మిలిటరీ ఎయిర్క్రాఫ్ట్ నడిపిన పైలట్స్ ని పిలిపిస్తాడు. వాళ్ళ ద్వారా ఈ జనరల్ ఆ రోజు ఏం జరిగిందో తెలుసుకుంటాడు. ఇప్పుడు ఇక్కడే ఈ ఇష్యూ కాంప్లికేట్ అవుతుంది. బికాస్ కంట్రోల్ రూమ్ వర్కర్స్ నుంచి ఫ్లైట్ నడిపిన పైలట్స్ వరకు ఎవరు ఏదీ కావాలని చేయలేదు. కానీ ఒకే రోజులో జరిగిన ఇన్ని కోఇన్సిడెన్సెస్ వల్ల అనుకోకుండా యాక్సిడెంట్ జరిగింది. ఈ సైడ్ లో హీరోయిన్ అడవిలో నడుస్తూ వెళ్తూ అనుకోకుండా ఈసారి మళ్ళీ ఆ పెద్ద పులికి ఎదురవుతుంది. హీరోయిన్ ని చూడగానే ఆ పులి తనని చేస్ చేయడం మొదలు పెడితే లారిసా కూడా ప్రాణాలు గుప్పెట్లో పట్టుకుని చాలా భయపడుతూ ఎంత స్పీడ్ గా కుదురుతుందో అంత స్పీడ్ గా పరిగెడుతుంది. అలా పొరపాటున కాలు జారి ఒక లోయలో పట్టే తను తెలివిగా సైడ్ కి మూవ్ అయి ఆ పులి కంట పడకుండా దాగుని దాని బారి నుంచి బయటపడుతుంది. మీద నుంచి తొంగి చూస్తున్న ఆ పులి లారిసా కనిపించకపోవడంతో ఆఖరికి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఇలా ఎంతో దూరం నడుస్తూ వెళ్లి చీకటి పడుతున్న సమయంలో లారిసాకి ఫ్లైట్ నుంచి కింద పడ్డ ఒక సూట్ కేస్ కనిపిస్తుంది. ఇది ఇంకెవరిదో కాదు, ఆ 4 hours లేట్ గా వచ్చి జస్ట్ మిస్ లో ప్లేన్ ఎక్కడు కదా అతంది. అందులో పనికొచ్చేలా ఏమన్నా ఉంటాయా అని చెక్ చేసిన లారిసాకి కొన్ని స్నాక్స్ దొరుకుతాయి. అవి తింటూ అందులో దొరికిన లైటర్ తో చలిమంట పెట్టుకుని ఇంకేమైనా దొరుకుతాయా అని చెక్ చేస్తున్న లారిసాకి ఒక బాక్స్ లో చిన్న కార్ బొమ్మ కనిపిస్తుంది. ఇది ఆ వ్యక్తి తన కొడుకు కోసం కొన్నాడు. కానీ పాపం తీసుకువెళ్లి ఇచ్చేలోపే చనిపోయాడు. అది చూసిన తను ప్లేన్ ఎక్కిన ఈ ప్యాసింజర్స్ అందరి పరిస్థితి ఇలా అయిపోయిందే అని బాధపడుతూ ఆ రోజు రాత్రి అక్కడి నిద్రపై రెస్ట్ తీసుకుంటుంది. మరుసటి రోజు ఉదయం మళ్లీ తన ప్రయాణం కొనసాగించిన తను దారిలో ఒక కొండెక్కాల్సి వచ్చి కాల్లో ఉన్న గాయం వల్ల అది దాటలేక అక్కడే పదే పదే పడిపోతూ ఉన్నా ఇక్కడ నుంచి వెళ్లి ఎలా అయినా స్కైని కలవాలన్న పట్టుదల వల్ల మళ్లీ లేచి ప్రయత్నించి అనుకున్నట్టే ఆ కొండెక్కుతుంది. పైనుంచి చూస్తే లారిసాకి ఆపోజిట్ లో ఒక నది వెనక వీళ్ళ ప్లేన్ ఫ్రంట్ పార్ట్ క్రాష్ అయి ఉండడం కనిపిస్తుంది. అంతే, ఇంకొంచెం దూరం వెళ్తే తన భర్తని కలుసుకోవచ్చని కొండంత ఆశతో నదిలోకి దిగి అలలు ఎక్కువగా ఉన్నాయని కూడా ఆలోచించకుండా క్రాస్ చేయడానికి ప్రయత్నిస్తుంది. కానీ నది సగం దాటేసరికల్లా అలలు వేగం పెరిగి లారిసాని తోసుకుంటూ వెళ్లిపోతాయి. చాలా దూరం కొట్టుకు వెళ్లిన తను ఏదో అదృష్టవశార్థం అలా వేగం తక్కువే ఒడ్డుకు చేరుకుంటుంది. ఇక్కడ నుంచి నడుస్తూ ఆఖరికి ఆ ప్లేన్ భాగాన్ని రీచ్ అయిన లారిసా స్కై స్కై అని ఎన్నిసార్లు అరిచి ఎంత వెతికినా తన భర్త కనిపించడు. మారుగా చనిపోయిన ఒక పైలట్ శవం కుళ్ళిపోయి పడుంటుంది. అతని పక్కనే లారిసాకి ఒక ఫ్లైర్ గన్ దొరకడంతో వెంటనే తను ఆలస్యం చేయకుండా అది తీసుకుని ఆకాశం వైపుకి షూట్ చేసి తానిక్కడే ఉన్నట్టు ఎవరైనా వచ్చి తనని కాపాడతారన్న నమ్మకం మీద సిగ్నల్ పంపిస్తుంది. ఇంకా తన దగ్గర 2 ఫ్లైర్ గన్ బుల్లెట్స్ ఉంటాయి. ఇవి పనికొస్తాయని తను ఆ గన్ తీసుకుంటుంది. ఇంకో పక్క లారిసా వాళ్ళ నాన్నకి అతని కూతురు రోడ్ యాక్సిడెంట్ లో కాదు ప్లేన్ యాక్సిడెంట్ లో ఇరుక్కుందన్న విషయం ఆయన కనెక్షన్స్ ద్వారా తెలిసిపోతుంది. ఆ ప్లేన్ క్రాష్ జరిగిన డిస్ట్రిక్ట్ కి హెడ్ లారిసా వాళ్ళ నాన్న కాలేజ్ ఫ్రెండ్ కాబట్టి ఆయన్ని వెళ్లి కలిస్తే అసలేం జరిగిందో వాళ్ళ పిల్లలకి ఏమైందో తెలుసుకోవచ్చని హీరోయిన్ లారిసా వాళ్ళ అమ్మ నాన్న ఇంకా హీరో స్కై వాళ్ళ అమ్మ ముగ్గురు కలిసి ప్లేన్ క్రాష్ జరిగిన డిస్ట్రిక్ట్ కి వెళ్తారు. కానీ అక్కడ ఎపిడమిక్ వచ్చిందని అబద్ధం చెప్పి సిటీలోకి ఎవరిని వెళ్ళనివ్వట్లేదు కదా. సో వీళ్ళని కూడా చెక్ పాయింట్ లో పోలీసులు ఆపిస్తారు. లారిసా వాళ్ళ నాన్న వాళ్ళ దగ్గర నేను మీ లీడర్ ఫ్రెండ్ అని ఎంత చెప్పినా వాళ్ళు పట్టించుకోకపోయేసరికి సింపుల్ గా హీరో స్కై వాళ్ళ అమ్మ కారులోకి ఎక్కి చాలా ధైర్యంగా చెక్ పాయింట్ గుద్దించి మరి సిటీలోకి తీసుకువెళ్లిపోతుంది. వెనక పోలీసులు కూడా ఆమెని జీప్ లో ఫాలో చేస్తూ వస్తారు. కానీ ఇంతలోని వాళ్ళు ఆఫీస్ ని రీచ్ అయ్యి లారిసా నాన్న ఫ్రెండ్ ని మీట్ అవుతారు.
ఏం జరిగిందో తెలుసుకున్న ఆ లీడర్ పోలీసుల దగ్గర వీళ్ళు నాకు తెలిసిన వాళ్ళే అని చెప్పి ఈ ముగ్గురు పేరెంట్స్ ని లోపలున్న కమాండర్ ఇంకా జనరల్ దగ్గరికి తీసుకువెళ్తాడు. స్కై వాళ్ళ అమ్మ వాళ్ళ దగ్గర, సార్ అసలు ఏం జరిగింది? నా కొడుకు ప్లేన్ లో తిరిగి రావాల్సింది, కానీ మీరు టెలిగ్రామ్ లో రోడ్ యాక్సిడెంట్ జరిగిందంటున్నారేంటని అడిగితే ఆ కమాండర్ వాళ్ళు విన్నట్టు ప్లేన్ నిజంగానే పడిపోయిందని వాళ్ళకి విషయం కన్ఫర్మ్ చేస్తాడు. అది విని వీళ్ళు ముగ్గురు బాధపడుతున్న హీరో వాళ్ళ అమ్మ నా కొడుకు బాడీ ఎక్కడని అడుగుతుంది. దానికి కమాండర్ ఇంకా మీ పిల్లల బాడీ దొరకలేదని చెప్తే వెంటనే ఈవిడ చాలా హోప్ఫుల్ గా అంటే వాళ్ళు బ్రతుకుండే అవకాశం ఉంది కదా అని అడుగుతుంది. అయినా కమాండర్ అది ఇంపాసిబుల్, ప్లేన్ అంత ఎత్తు నుంచి పడి ముక్కలు ముక్కలైపోయింది, ఆల్రెడీ 3 రోజుల నుంచి వెతుకుతున్నాం, ఇంకా ఒక్క సర్వైవర్ కూడా దొరకలేదని చెప్తాడు. అది విని లరిసా వాళ్ళమ్మ చాలా ఏడుస్తుంది. హీరో వాళ్ళమ్మ పర్స్ లో నుంచి తన కొడుకు ఫోటో తీసి వీడే నా కొడుకు స్కై, వాడికి జస్ట్ 19 సంవత్సరాలే, ఫ్యూచర్ లో గొప్ప డాక్టర్ అవ్వాలన్నదే వాడి డ్రీమ్. సార్ ఛాన్సెస్ తక్కువ అని నాకు తెలుసు, కానీ బై ఛాన్స్ వాళ్ళు బ్రతికే ఉంటే ఎవరైనా వచ్చి వాళ్ళని రెస్క్యూ చేస్తారని ఎదురు చూస్తూ ఉంటే మనం ఇలా నమ్మకం కోల్పోవడం ఏమాత్రం న్యాయం కాదు కదా. నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టను, నన్ను జస్ట్ అక్కడికి వెళ్ళనివ్వండి, నేనే నా కొడుకుని వెతుక్కుంటానని ఆవిడ చాలా ఏడుస్తూ కమాండర్ దగ్గర రిక్వెస్ట్ చేయడంతో ఆయన కూడా మేము ఇంకోసారి చెక్ చేస్తాం, బ్రతికుంటే మీ పిల్లల్ని, చనిపోతే వాళ్ళ సవాల్నైనా మీకు తీసుకొచ్చి అప్పగిస్తామని మాటిస్తాడు. ఈ మీటింగ్ తర్వాత ఆయన బయటకొచ్చి కేసు ఇన్వెస్టిగేట్ చేస్తున్న జనరల్ దగ్గర మీరు క్రాష్ అయిన సైట్ లో ఏదైనా డిఫరెంట్ గా లేక సస్పిషియస్ గా చూసారా అని అడుగుతాడు. జనరల్ బాగా ఆలోచించి అలా ఏం లేదు సార్, జస్ట్ మన ఫ్లైట్ మెకానిక్ మాత్రం అక్కడ క్యాంప్ లో పనిచేసే వంట అమ్మాయిని చూశాడు అంతే అని చెప్తాడు. అది విన్న కమాండర్ ఒక్కసారిగా షాక్ అయి ఏంటి క్యాంప్ లో వంట మనిషా? ఆ ఫారెస్ట్ చుట్టుపక్కల అసలు మిలిటరీ క్యాంపు గ్రామాల్లో ఏం లేవు, అంటే మీరు చూసిన అమ్మాయి ఖచ్చితంగా సర్వైవర్ అయి ఉండొచ్చు, త్వరగా వెళ్లి తను కనిపించిన ఏరియాలో మళ్ళీ సర్చ్ చేయండి అంటాడు. ఈ సైడ్ ఫారెస్ట్ లో చలి చాలా పెరిగిపోతుంది. లరిసా ఎక్కడైనా కొంచెం వెచ్చదనం దొరకదా అని నానా తంటాలు పడుతుంటే ఇదంతా సరిపోదన్నట్టు ఎక్స్ట్రాగా వర్షం కూడా మొదలవుతుంది. తను ఆ కోల్డ్ వల్ల ఒక్క చోట్లో ఉండలేక కాల్లో ఉన్న గాయం బాగా వాసిపోయి సరిగ్గా నడవలేక ఇంత కష్టం మీద బ్రతకడానికి బదులు చనిపోతే బెటరేమో అన్న సిచ్యువేషన్ లో ఉంటుంది. అప్పుడు ఒక చెట్టులో తనకి తన భర్త స్కై బ్యాగ్ కనిపించి ఇదుందంటే తన భర్త కూడా ఇక్కడే పక్కనే ఎక్కడో ఉంటాడని స్కై కోసం వెతకడం మొదలుపెట్టి ఫైనలీ అతన్ని చేరుకుంటుంది కూడా. స్పీడ్ గా వెళ్లి చార్లో ఉన్న అతన్ని హక్ చేసుకుని నేను నిన్నెంతలా వెతికానో తెలుసా, కానీ పర్వాలేదు, ఇప్పుడు ఆఖరికి నేను చెప్పినట్టే నిన్ను కనిపెట్టేశా కదా, నిన్ను చాలా మిస్ అయ్యా స్కై అని మాట్లాడుతూ ఉంటుంది. బట్ ప్రాబ్లం ఏంటంటే స్కై తలకి గాయం తగిలి 3 రోజులకి ముందే చనిపోయి ఉంటాడు. కానీ లరిసా అది రియలైజ్ అవ్వదు. ఎమోషనలీ బాగా డిస్టర్బ్ అయి ఉండడం వల్ల తనకి స్కై తనతో నవ్వుతూ మాట్లాడుతున్నట్టు ఇల్యూషన్స్ కనిపిస్తాయి. అతను తన దగ్గర నువ్వు చాలా బ్రేవ్ లరిసా, ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ అని చెప్తాడు. దీంతో తను నవ్వుతూ సరే నేను 3 డేస్ గా సరిగ్గా నిద్రపోలేదు, నాకు బాగా టైర్డ్ గా ఉంది, నేను పడుకుంటానని చెప్పి స్కై శవాన్ని గట్టిగా పట్టుకుంటూ నిద్రపోతుంది. చాలాసేపు తర్వాత తనని రెస్క్యూ చేయడానికి పైన హెలికాప్టర్ లో రెస్క్యూ టీం రావడంతో ఆ శబ్దం విని నిద్రలేచిన తను చాలా సంతోషంగా స్కై మనం వెళ్ళిపోదామని అంటూ ఇప్పుడే తన భర్త చనిపోయాడన్న విషయాన్ని రియలైజ్ అవుతుంది. కానీ లరిసా ఈ నిజాన్ని అసలు భరించలేకపోతుంది. స్కై కోసం అతన్ని కళ్ళు తెరవమని గుండె పగిలేలా ఏడుస్తుంది. చాలాసేపు తరువాత ఇక స్కై ఎప్పటికీ తిరిగి రాడని అర్థం చేసుకుని తనకి తాను ధైర్యం చెప్పుకున్న లరిసా అక్కడి నుంచి కొంచెం ఎత్తైన ప్రదేశానికి నడుస్తూ వెళ్లి తన చేతిలో ఉన్న ఫ్లార్ గన్ ని షూట్ చేసి పైనున్న వాళ్ళకి తను ఇక్కడే ఉన్నట్టు సిగ్నల్ ఇస్తుంది. రెస్క్యూ టీం అది చూసి కిందకొచ్చి లరిసాని సేవ్ చేస్తారు. అలా తను హెలికాప్టర్ లో వెళ్లిపోతూ ఉంటే కింద నుంచి స్కై ఆత్మ లేక అతని ఇల్యూషన్ ఏదైనా అనుకోండి నవ్వుతూ తనకి బాయ్ చెప్తున్నట్టు చూపించి ఈ మూవీని ఎంచేస్తారు. యాక్చువల్లీ ఇది ఒక ట్రూ స్టోరీని బేస్ చేసి తీసిన మూవీ. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.